ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మొత్తం అన్నిటి మీద ఆశ కొట్టేసుకోర్రి అన్నట్టు చెప్తాను ఆయన. దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. భూములు లేవు ప్రభుత్వం దగ్గర కాబట్టి గిరిజనులు అదేవిధంగా దళితులు కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు మీరెవరు కూడా ప్రభుత్వం భూములు ఇవ్వాలని అనకూడదు. మాకు ఇవ్వాలని ఉన్నా, నేను చాలా మంచోని, నాకు ఇవ్వాలని ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర భూమి లేదంటాను. ఎందుకు లేదు భూమి? భూమి కొత్తగా పుట్టుకొస్తుందా? ఏమైనా చెట్లు పుట్టుకొచ్చినట్టు? ఎవడెవరి దగ్గర అత్యధికంగా భూమి ఉన్నదో దాన్ని గుంజి పేదలకు పంచాలి. అదే ప్రభుత్వం చేసే పని. లెక్కకు మించి భూములు ఎవడెవడి దగ్గర ఉంటుందో ఆ భూములను సేకరించాలి. ఒకటి, ఆయన భూములు లేవని ఎందుకంటాను? 75 లక్షల మిగులు భూమి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 18 లక్షల ఎకరాల భూమి, 18 లక్షల ఎకరాల భూమి లేదా 13 లక్షల ఎకరాల భూమి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఒకసారి గూగుల్ చేసుకోవచ్చు, ఇంకెక్కడైనా చూడవచ్చు. అధికారికంగా ప్రభుత్వం దగ్గర 13 నుండి 18 లక్షల ఎకరాలు భూమి ఉన్నది. దాన్ని పంచవచ్చు. అనాధికారికంగా 75 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉన్నది. దాన్ని పంచవచ్చు. ఇప్పుడు మరి నీకు ఫ్యూచర్ సిటీకి భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి ఊడిపడ్డదా? లేదా రాత్రికి రాత్రి ఎక్కడ నువ్వు తయారు చేసుకొని వచ్చి ఇచ్చినవా? భూమి పెరగదు, భూమి తరగదు. భూమి ఉన్నంతనే ఉంటుంది. ఆ ఉన్నంత భూమి ఎవరి దగ్గర ఎవరి చేతిలో బందీ అయి ఉన్నది అనేదే అసలైన విషయం. ఫ్యూచర్ సిటీకేమో 30,000 ఎకరాలు వస్తాయట. పైగా ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల నుండి 1,00,000 ఎకరాలకు పెంచాలనే ఆలోచన చేస్తాడట. మరి ఆ భూమి ఎక్కడి నుండి వచ్చిందా? భూమి లేదంటాను. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే లగచర్ల భూములు గుంజుకుంటాను కదా? ఇచ్చిన భూములే కదా గుంజుకునేది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అధికారిక లెక్కల ప్రకారం 13 నుంచి 18 లక్షల భూమి ఉన్నది ఎకరాలు. ఇక అనాధికారిక లెక్కల ప్రకారం 75 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉన్నది. ఇక పైగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, బడా లీడర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 20,000 ఎకరాల భూములు ఉన్నాయి. మీ దగ్గర నుంచి గుంజుతాయి కదా పేదలకు పంచేది. మీకు వ్యవసాయం చేయరాదాయే, దుక్కి దున్న రాదాయే, నాగలి పట్ట రాదాయే, ఎడ్లను కట్ట రాదాయే. మీ దగ్గరనేమో భూములు ఉంటాయి. వ్యవసాయం చేయాలనే ఆలోచన నుండి కష్టపడే రైతుల దగ్గరనేమో భూములు ఉండయి. మళ్ళీ మేము భూములు ఇవ్వలేము, నాకు ఇష్టం ఉన్నది భూములు ఇవ్వాలని కానీ ఇవ్వలేకపోతాన్నా అని దొంగ ప్రేమ వలకబోయడం, సవతి తల్లి ప్రేమ వలకబోయడం. నువ్వు మాకిచ్చేదేంది? ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర భూమి ఉన్నది. లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీల కోసం కావచ్చు, నీ రియల్ ఎస్టేట్ కోసం కావచ్చు, నీ ఫ్యూచర్ సిటీ కోసం కావచ్చు, భూములు ఎక్కంచెలు ఊడిపడ్డాయి. రాత్రికి రాత్రి భూములు మీ చేతులలో బందీ అయి ఉన్నాయి. వాటిని బయటికి గుంజే మొగోడు కావాలి. గంతే, అంతకు మించి ఏం లేదు.